హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు యువర్స్ మేగ్నిల్ కహాన్యా. నిన్న వర్షం పడింది కదా, సో చూడండి మొత్తం బురద బురద ఎలా అయిపోయిందో, రోడ్ అంతా వాటర్ అయిపోయింది. ఈరోజు కంప్లీట్గా రా వాయిసే ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. నాకు బ్యాక్గ్రౌండ్లో అలా వాయిస్ ఇవ్వడం కన్నా ఇలా డైరెక్ట్గా రా వాయిస్ ఇవ్వడమే ఇష్టం. క్లైమేట్ అయితే చూసారు కదా ఎలా ఉందో. ఇంకా వెళ్ళి కుకింగ్ చూపిస్తాను ఈరోజు వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే. ఈరోజు మార్నింగ్ క్రిష్కి మ్యాగీ అడిగాడు. మామూలుగా అయితే ఇది అన్హెల్దీ, ఇవ్వకూడదు, చాలా డేస్ అయిపోయింది కాబట్టి అడిగాడని ఈరోజు చేస్తున్నాను. ఎగ్ మ్యాగీ అడిగాడు ఈరోజు. మామూలుగా అయితే ఒక ఎగ్ సరిపోతుంది, ఇవి చిన్న ఎగ్స్ కాబట్టి 2 తీసుకున్నాను నేను. సో ఫస్ట్ ఈ పెనం ఎందుకు పెట్టానంటే ఆమ్లెట్ లాగా ఇక్కడ ఎగ్ అనేది చేసి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఆల్రెడీ ఇక్కడ వాటర్ అనేది నేను వేసేసాను. సో నేను తీసుకుంది 2 మ్యాగీస్ కాబట్టి ఈ గ్లాస్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసాను. 3 ఎందుకు వేసానంటే మామూలుగా అయితే 2 గ్లాసెస్ సరిపోతాయి. 3 ఎందుకు వేసానంటే కొంచెం జ్యూసీగా అలా ఉంటుంది కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇది ఇంట్లో మాత్రం తినేసి వెళ్ళిపోతాడు, స్కూల్కి కాదు. స్కూల్కి వేరే చేసి పంపిస్తాను. ఈ మ్యాగీ చేసేలోపు ఇక్కడ నేను అన్నం కూడా పెట్టేశాను అనమాట, కడిగేసి. అన్నం కూడా వచ్చేసింది. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇంకా మ్యాగీ ఏదైతే వచ్చి సపరేట్గా తీసి పెట్టుకున్నామో దాన్ని తీసుకొచ్చి వేసేస్తాను. అండ్ పౌడర్ కూడా ఒకేసారి వేస్తాను. మ్యాగీ వేసేసి పౌడర్ కూడా వేసేసాను. సో ఇవి కొంచెం బాయిల్ అయ్యేలోపు నేను పక్క దానిపైన ఆమ్లెట్ అనేది చేసేస్తాను. ఆమ్లెట్ అయిపోయిన తర్వాత ఈ మ్యాగీ ఎప్పుడైతే కొంచెం దగ్గరికి బాగా వచ్చేస్తూ ఉంటుందో సో అప్పుడు ఆమ్లెట్ ఏదైతే చేసాను పీసెస్గా చేసేసుకొని దీంట్లో వచ్చి మిక్స్ చేస్తాను, అంతే. ఈ మ్యాగీ అయిపోయేలోపు క్రిష్కి నాకు లంచ్ బాక్సెస్ కానీ వాటర్ బాటిల్ కానీ మిగతా సంబంధించిన బ్యాగ్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మ్యాగీ అయితే అయిపోయింది. ఇది నేను చెప్పాను కదా జ్యూసీగా. సో ఇలా ఉంటే తనకి ఇష్టం అనమాట. వాటర్ కొంచెం ఎక్కువేస్తే త్వరగా డ్రై కాదు కాబట్టి. సో మామూలుగా మ్యాగీ ఎలా అయితే చేస్తామో సో అలాగే, కాకపోతే వాటర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫోర్క్ అండ్ స్పూన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ తినేసి తర్వాత స్పూన్తో ఈ సూప్ అంతా తాగేస్తాడు క్రిష్. ఇక్కడైతే మ్యాగీ రెడీగా పెట్టేస్తాను అండ్ యూనిఫామ్ కూడా రెడీగా అయితే ఉంది. క్రిష్ వచ్చేసి ఇంకా స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుని ఒకేసారి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేస్తాడు. ఇప్పుడైతే ఇంకా లంచ్లోకి క్రిష్కి ఇట్లా పందిర్ చికెన్ అయితే తాలింపు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వీటిని వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ వేసేసి 1 or 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ ఎందుకంటే పొంగకుండా ఉంటుంది కాబట్టి. మామూలుగా అయితే ఇది బయటే మనం ఉడికించేయచ్చు, నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి కుక్కర్లో అయితే పెడుతున్నాను. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. 2 కన్నా ఎక్కువ వచ్చాయనుకొని ఇవి పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిరగమాత పెట్టేయడమే దీనికి. క్రిష్కి చేశాను కదా, సో ఇద్దరికి ఒకేసారి చేసేసాను మ్యాగీ. నాకు ఆ కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను కూడా ఇంకా మ్యాగీ అయితే తినేస్తున్నాను. రైస్ చల్లారి పెట్టేస్తాను. ఇక్కడ బాక్సెస్ అన్నిటిని ఇలాగా అరేంజ్ చేసేసాను. ఇంకా బ్యాగ్స్ కూడా అరేంజ్ కూడా చేసేసాను, క్రిష్ది నాది. ఇప్పుడైతే ఇంకా అయిపోయిందని చెప్పాను కదా విజిల్. తర్వాత వచ్చేసరికి నీళ్ళన్నీ తీసేసి పక్కనైతే పెట్టేసాను. చల్లారిన తర్వాత ఇంకొక బాణలు అయితే పెట్టేసుకొని ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ తాలింపుకి సంబంధించినటువన్నీ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత ఇవి ఎప్పుడైతే చల్లారిపోయిందో దీన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకా బాండలో అయితే వేసేసాను పంది చిక్కుని. లైట్గా పసుపు అయితే చల్లాను. సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇది కొంచెం బాగా నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత కొంచెం నీళ్ళన్నీ బాగా పోతాయి కదా, ఆ తర్వాత కొంచెం కారం అండ్ ఫ్రై పొడి అయితే యూస్ చేస్తాను. మామూలుగా నేను కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే వేస్తాను, ఎక్కువే తింటాను. క్రిష్కి ఏదైనా సపరేట్గా చేస్తున్నాం అనేసరికి నేను కొంచెం తక్కువ, ఇప్పుడు ఏదైతే స్పూన్లో చూపిస్తున్నానో ఇంత కారమే వేసాను ఇక్కడ నేను. కంప్లీట్గా ఇది క్రిష్కి పంపిస్తాను కాబట్టి కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఫ్రై పౌడర్, ఇది మమ్మీ అయితే చేసి పంపించారు. సో ఈ కనిపించే స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే వేస్తాను ఇక్కడున్న క్వాంటిటీకి. ఒకసారిగానే పౌడర్ని ఇలా చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, 3 to 6 months వరకు ఎక్కడికి పోదు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే. సో ఎప్పుడైనా కావాలంటే అలా తీసుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు. అయితే క్రిష్కి దోశ చేసేస్తున్నాను అండ్ కొబ్బరి కారంతో ఫస్ట్ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేయాలి. దోశ విత్ కారం అయితే ఫస్ట్ స్నాక్స్ రెడీ.
లంచ్‌ని అయితే పన్నీర్ చిక్కుడుని ఇలాగ కలిపి అయితే పెట్టేసాను. కర్డ్ రైస్ వద్దన్నాడు కాబట్టి ఓన్లీ పన్నీర్ చిక్కుడే పంపిస్తున్నాను ఇప్పుడు. కింద వచ్చేసరికి ఇంకా షిఫ్ట్ చేంజ్ అవ్వాలి కదా సెక్యూరిటీ. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీటింగ్ లాగా ఇలా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా క్రిష్ విషయానికి వస్తే చెప్పాను కదా వర్షం పడింది ముందు రోజు అని చెప్పేసి. సో 2 వీలర్ వేసుకెళ్ళడం రిస్క్ ఎందుకని చెప్పి మా ఫ్రెండ్ తీసుకొని వెళ్తుంది క్రిష్ని. పిల్లలతో పాటు కృష్ణ కూడా అలాగే తీసుకెళ్ళిపోతుంది వాళ్ళ వెహికల్లో. అండ్ ఇక్కడైతే నేను లంచ్ ప్యాక్ చేసుకున్నాను సేమ్ పంది చిక్కుడునే. ఇది నా లంచ్ బాక్స్. ఈరోజు బటర్ మిల్క్ తీసుకెళ్ళట్లేదు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకొని తాగుదామని. దిస్ ఈజ్ మై లంచ్ బాక్స్. కింద వచ్చేసరికి ఇది గ్లాస్, పైన వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ది. ఇంకా తర్వాత శనక్కలు అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసి అవి వాటి లెవెల్ వచ్చే వరకు వాటర్ పోస్తే చాలు. అండ్ కొంచెం సాల్ట్ వేయండి అండ్ ఒక డ్రాప్ అయితే ఆయిల్ వేయండి, ఎందుకంటే పొంగదు కాబట్టి నీళ్ళు బయటికి రావు. సో ఇప్పుడైతే ఇది విజిల్ పెట్టేస్తాను. 9 కానీ 12 కానీ రానిస్తాను విజిల్, ఎందుకంటే 12 వస్తే ఇంకా బాగా ఉడుకుద్ది కాబట్టి పప్పు పిల్లలు తినొచ్చు ఈజీగా. సో మనం తినేలాగైతే మాత్రం 9 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా శనక్కాయలు ఉడికేలోపు నేను కూడా రెడీ అయిపోతాను, టైం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ శనక్కాయలు అయితే బాయిల్ అయిపోయాయి. ఇంకా వీటిని కూడా ప్యాక్ చేసుకొని నేను వర్క్ ప్లేస్కి అనేది స్టార్ట్ అయిపోతాను. ఈవినింగ్ క్రిష్ నా దగ్గరికి వస్తాడు కాబట్టి క్రిష్కి నాకు ఇలాగ ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ సునీకి అయితే సపరేట్గా అయితే పెట్టేశాను, తను వచ్చినప్పుడు తినొచ్చని. రెడీ అయితే అయిపోయాను, బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా వర్క్ ప్లేస్కి అనేది స్టార్ట్ అయిపోతాను. వర్క్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాం. ఎప్పట్లాగే మా లిఫ్ట్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు. వాళ్ళు 9కి అలాగా లేకపోతే 10కి అలా వస్తారు వాళ్ళు. వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే ఫుల్గా క్లౌడ్స్ ఇలాగ వచ్చేస్తున్నాయి. ఇంకా వర్షం వస్తుందేమో అనుకుంటే కానీ వర్షం అయితే రాలేదు ఆ రోజు. ఇంకా మళ్ళీ బ్యాక్ టు ద లిఫ్ట్, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను. తిరుమలకి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు నేను ఇలాగా వెంకటేశ్వర స్వామిది ఇలా లైటింగ్ అండ్ సాంగ్ వచ్చేలాగా తెచ్చుకున్నాను కదా. సో అలా ఈవినింగ్ రాగానే అలా ఆన్ చేసుకొని కొంచెం రిఫ్రెష్గా బాగుంటుంది కదా అని వింటూ ఉన్నాను. ఎంత బాగుందో లైటింగ్లో అసలు. నా మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూస్తే చూడండి ఎన్ని లైట్స్గా ఎంత బాగున్నాడో దేవుడు చూడడానికి. చాలా బాగా అనిపించింది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను, అక్కడ వచ్చే సాంగ్ వినిపించకూడదు కాబట్టి. ఇంకా తర్వాత కిందకు వచ్చేసి కాసేపు ఇలా ఫౌంటైన్ అయితే చూస్తూ ఎంజాయ్ చేశాను. తర్వాత వాకింగ్ అనేది ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి నా వీడియోస్ చూడండి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్స్ మేఘ్నిల్ కహాన్యా. టేక్ కేర్, బాయ్ బాయ్.